ముస్లిం మైనార్టీల హక్కులకు ప్రస్తుత ప్రభుత్వంలో రక్షణ ఉందా? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లతో ఆత్మీయ అనుబంధం కలిగి ఉన్న ముస్లిం మైనారిటీలు డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు. చంద్రబాబు హయాంలో మైనార్టీల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలను రద్దు చేసి అమలు చేయని అడ్డదిడ్డమైన పథకాలతో ప్రస్తుత ప్రభుత్వం కాలం వెళ్లదీయడం బాధాకరం. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ అంటూ జగన్ ప్రభుత్వం తన మాజీ మంత్రి వెల్లంపల్లిని అడ్డుపెట్టుకుని వేలాది కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అన్యాక్రాంతం చేశారు. ఇది నిజం కాదా? జగన్ లాంటి మాట తప్పి వెన్ను చూపించే దగాకోరు నాయకుల మాయమాటల్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని తిమ్మిని బమ్మిని చేసి చూపించే ప్రయత్నాన్ని నమ్మవద్దని ఎల్లో తెలుగు టీవీ మైనార్టీలను హెచ్చరిస్తోంది. ముస్లిం మైనార్టీల పేటెంట్ తెలుగుదేశం పార్టీదే. యువగళం నారా లోకేష్ పాదయాత్రలో ముస్లిం మైనార్టీలు విపరీతంగా పాల్గొంటున్నారు. దీనికి కారణం ఆ వర్గాల వారిని ప్రభుత్వం అణగదొక్కుతుండడమే. వైఎస్ జగన్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు చేస్తున్న అపకారాన్ని ప్రతి ముస్లిం గడపకు తెలిసేలా చేయాలని ముస్లిం సంఘ నేతలు పిలుపునిచ్చారు. ముస్లిం మైనారిటీలు నివసించే ప్రాంతాలలోనూ, విద్యా సంస్థలలోనూ, యూనివర్సిటీలలోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. ప్రభావశీలురైన ముస్లింల వద్దకు వెళ్లి డిస్కషన్స్, డిబేట్లు ప్రారంభించి ప్రస్తుత ప్రభుత్వంలో తమ మతానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసే కార్యక్రమాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా చేపట్టాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగానూ తమను ఆదుకోవడం లేదని, ప్రచార ఆర్భాటమే తప్ప ఏ ఒక్క పథకము సరైన రీతిలో అందజేయడం లేదన్న విషయాన్ని అందరికీ వివరించడం ప్రస్తుత తరుణంలో ఎంతో అవసరం అన్నారు. బెజవాడ మీడియా సెంటర్లో ముస్లిం ఆత్మీయ సదస్సులో వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడకు చెందిన ముస్లిం నాయకులు సయ్యద్ రఫీ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు గతంలో ఏ ప్రభుత్వము చేయనంతగా ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందని, వాస్తవంగా అందుకున్న లబ్ధిదారుల వివరాలను చూస్తే ఎవరికైనా జరుగుతున్న అన్యాయం అర్థమవుతుందన్నారు. అందించిన అరకొర సహాయం కూడా అవసరానికి ఉపయోగపడకపోగా ఇతర అవకాశాలని కూడా చేజార్చి వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా రాష్ట్ర స్వరూపాన్ని పూర్తిగా దిగజార్చేలా ఉన్నాయని తెలిపారు. జగన్ ప్రభుత్వం పథకాల వల్ల రెడ్డి కుటుంబాలకు చెందిన కేవలం 30 కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందడం తప్ప మరెవ్వరికీ ఎటువంటి ప్రయోజనం అందడం లేదన్నారు. జగన్ ప్రభుత్వం ముస్లింలను ఓటు బ్యాంకుగా భావించడం వల్ల చంద్రబాబు హయాంలో సాధించిన వృద్ధిని కూడా మసకబార్చి ముస్లింల జీవితాలతో ఆడుకుంటున్నారని బాధపడ్డారు. శ్రీకాకుళం నుండి వచ్చిన అక్బర్ రియాజ్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు హయాంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి అంకురార్పణ జరిగితే, చంద్రబాబు నాయుడు హయాంలో దేశం మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనారిటీల సంక్షేమం అనేది టాప్ గేర్లో ఉందన్నారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన ఈ 3.5 ఏళ్లలోనే ముస్లిం మైనారిటీలు అట్టడుగు స్థాయికి చేరుకున్నారన్నారు. ఈ 3.5 ఏళ్లలో ముస్లిం మైనారిటీలకు 21,000 కోట్లకు పైబడి కేటాయించామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నమైన లెక్కలతో నిధులు లేవని, మన దాకా రాలేదని చెప్తున్నారన్నారు. ఆసుపత్రుల అభివృద్ధి జోలికి గాని, ఇప్పుడు విద్యను అభ్యసిస్తున్న ముస్లిం మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం గాని, ఇలా ముస్లింల అభివృద్ధిలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తుందని, రాజకీయంగా సైతం వారిని తీవ్రమైన నిర్లక్ష్య భావనతో చూస్తోందని తెలియజేశారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన తస్లీమా నూర్జహాన్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అవడంతో పాటు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారంటే దానికి చంద్రబాబు అందించిన అభివృద్ధి ఫలాలేనని, ప్రస్తుతం వాటిని నిర్వీర్యం చేసి జగన్ మైనారిటీలకి తీరని అన్యాయం చేస్తున్నారని, మొత్తంగా చూస్తే జగన్ ప్రభుత్వానికి అటు మేధావి వర్గంలో కానీ, ఇటు సామాన్య ప్రజానీకంలో కానీ తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో అత్యధికంగా ఉన్న ముస్లిం మైనారిటీలు, దళితులు, బలిజలు, బోయలు మొదలైన వారందరికీ జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించి అండగా ఉంటే రాయలసీమ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురాగలిగే అవకాశం ఉందని, ఏకపార్టీ గుత్తాధిపత్యం ఉన్న రాయలసీమ రాజకీయాల్లో మార్పులు తేగలమని, ఆ విధంగా ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు
సీట్ల సంఖ్య పెంచి రాష్ట్రంలో జరుగుతున్న నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని సీనియర్ జర్నలిస్టు షఫీ ఉద్ఘాటించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మొదలుపెట్టిన దుల్హన్ పథకం, రంజాన్ తోఫా, హజ్ యాత్ర లాంటి పథకాలు పేద ముస్లిం కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని, వాటన్నిటినీ జగన్ ప్రభుత్వం తమ కుత్సిత బుద్ధితో రద్దు చేసి ప్రస్తుతం మాయా పథకాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కర్నూలు నుండి వచ్చిన అబ్దుల్ రజాక్ పేర్కొన్నారు. ఈ సమస్య రాష్ట్రం మొత్తంగా పేద మధ్యతరగతి ముస్లిం కుటుంబాల్లో తీవ్ర ఇబ్బందుల్ని కలిగించాయని, కనీసం ఇదేంటని ప్రశ్నిస్తే గొంతు నొక్కేందుకు స్థానిక నాయకులు కత్తులు దూస్తున్నారని చెప్పారు. ఇంకా చెప్పాలంటే వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని జగన్కి సూటి ప్రశ్న సంధించారు. తను పదవిలోకి వస్తే ఒక కమిటీని ఏర్పాటు చేసి అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూముల్ని సేకరించి పరిరక్షిస్తానన్న జగన్ తను పదవిలోకి రాగానే ఈ ఫైలుని బుట్టదాఖలు చేసి 72,000 ఎకరాల వక్ఫ్ బోర్డు భూముల్లో 50,000 ఎకరాలు స్వాహా అవడంలో, ఇతరుల పాలు చేయడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. తమని పువ్వుల్లో పెట్టి చూసుకున్న చంద్రబాబును వదిలి జగన్ని అందలమెక్కించినందుకు తమని, తమ కుటుంబాలని నడి రోడ్డుపై నిలబెట్టారని వాపోయారు. చంద్రబాబు ద్వారానే ముస్లిం మైనారిటీలకు ఆత్మగౌరవం దక్కుతుందని, ముస్లిం మైనారిటీల కుటుంబాలకు మేలు జరిగితేనే తమకు ఓటు వేయండి అంటున్న తెలుగుదేశం జనసేన కూటమికి ఓటు వేద్దామని, ఈ విషయంపై త్వరలోనే 1,00,000 మంది ముస్లిం మైనారిటీలతో బహిరంగ సభ నిర్వహిస్తామని ముస్లిం సంఘాల నేతలు ఈ సందర్భంగా ప్రకటించారు.